హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మూవీని డైరెక్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి, మైండ్ పెట్టాలి, స్కిల్స్ ఉండాలి. మైండ్ని అయితే చాలా ఉపయోగించాలి. ఇప్పుడు అందరూ డైరెక్టర్లు ఒక స్టైల్ని ఫాలో అవుతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డిఫరెంట్ స్టైల్ని బిల్డ్ చేసుకున్నాడు. వేరే డైరెక్టర్స్ కూడా డైరెక్షన్ని కొత్తగా తీసిన మూవీస్ కూడా ఉన్నాయి. కానీ ప్రశాంత్ నీల్ తన మూవీస్కి ఒకటే స్టైల్ ఫాలో అవుతాడు. మరి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సో డోంట్ స్కిప్ ది వీడియో టిల్ ఎండింగ్. ప్రశాంత్ అన్ని పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ డైరెక్ట్ చేశాడు. ఒకసారి డైరెక్ట్ చేసిన మూవీస్ చూద్దాం. ఉగ్రం, KGF చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అండ్ అప్కమింగ్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. ఉగ్రం కన్నడ లాంగ్వేజ్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేశాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. అన్ని యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్. ప్రశాంత్ నీల్ మనకి KGF చాప్టర్ 1తో పరిచయం అయ్యాడు. 0 ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది KGF. ఊహించని రికార్డ్స్ సాధించింది. తర్వాత KGF 2 పెద్ద హిట్ అయింది. సలార్ కూడా అంతే. ప్రశాంత్ నీల్ తన మూవీస్ ఎక్కువ యాష్ కలర్ని వాడతాడు. లొకేషన్స్ చాలా వరకు యాష్ కలర్లోనే ఉంటాయి. KGF, సలార్లో గమనించండి. ఉగ్రం మూవీలో కూడా యాష్ కలర్ ఉంది. ఎలివేషన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. హీరోని ఎలివేటింగ్ చాలా బాగా చేస్తాడు. అది సలార్లోనైనా KGFలోనైనా, రెండింట్లో కాదు 3 కూడా సూపర్ ఎలివేట్ చేస్తాడు. ఇంకా ఫైట్ సీన్స్ కూడా గూస్ బాంబ్స్ వస్తాయి. ఫైట్లు జరిగేటప్పుడు కెమెరాని సీన్కి తగ్గట్టు ఇంకా డిఫరెంట్గా ట్రై ఎవరు చేయలేరు. చేసినా కూడా నీల్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. నీల్ స్క్రీన్ ప్లేని భలే తిప్పుతాడు. ప్రశాంత్ నీల్ హీరోని ఫైట్సే కాదు, సాంగ్స్ని కూడా ఎలివేట్ చేస్తాడు. అవసరమైతే మొత్తం మూవీని ఎలివేట్ చేస్తాడు. ఎలివేషన్ కింగ్ ప్రశాంత్ నీల్. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే. నీల్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే, ఒక పక్క మాట్లాడుతూనే ఇంకో పక్క ఆ మాటకి తగ్గట్టు సీన్ స్క్రీన్ మీద జరిగిపోతుంది. డైలాగ్కి స్క్రీన్కి లింక్, మాటకి సీన్కి లింక్, ఇలా అన్నమాట. క్లైమాక్స్ ప్లానింగ్, ఎలివేషన్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. KGF మూవీ నాకైతే 2 times చూస్తే కానీ అర్థం అవ్వలేదు. అంటే అలాంటి డైరెక్షన్లో చూసిన ఫస్ట్ మూవీ ఇది. స్క్రీన్ ప్లే అర్థం కాలేదు. ఒకవైపు మాట, ఒకవైపు సీన్, కన్ఫ్యూజ్ అయిపోయాను. తర్వాత KGF 2, సలార్ చూశాక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్టైల్ ఇలానే ఉంటుందని అర్థమైపోయింది. ప్రశాంత్ సినిమా అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కామ్ మైండ్తో ప్రతి పాయింట్ని అర్థం చేసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తే అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ బుర్రని కరెక్ట్గా వాడతాడు. మనం కూడా తన సినిమాలో చూసేటప్పుడు ఫుల్ ప్లెజెంట్ మైండ్తో చూడాలి. అప్పుడే ఎలాంటి కన్ఫ్యూజన్, ఇరిటేషన్ ఉండదు. ఇది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్టైల్. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కామెంట్ ప్లీజ్. ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. డైహార్డ్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.